ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. అందుకై దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీ జీవము గల మాటలను, మీ పరిశుద్ధమైన మాటలను, మీ మనస్సును మేము గ్రహించుటకు మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరంతరము మీ కట్టడలను, ఆజ్ఞలను మా హృదయంలో భద్రపరచుకొని బహు జాగ్రత్తగా మీ మార్గంలో నుండి మేము తొలగిపోకుండా మా ఆత్మీయ జీవితంలో మీకు అప్పచెప్పుకొని జీవించుటకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మీ బిడ్డల మధ్యలో మీ దాసునిగా నిలువబెట్టారు. మీ చిత్తమును ప్రకటించలాగున మీ ఆత్మను ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలానే వినుచున్న మీ బిడ్డలకు మీ యొక్క పరిశుద్ధమైన మాటలలో ఉన్న ఆత్మీయ సందేశం గ్రహించగలిగే శక్తిని, గ్రహింపు శక్తిని వీరికి ప్రసాదించమని ప్రార్థిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండం అనే ఈ గ్రంథాన్ని లేదా పుస్తకాన్ని మనము వాల్యూమ్ తగ్గింది 3 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు దాసత్వం, 7వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రక్షణ లేదా విమోచన, 19 నుండి చివరి వరకు ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుకొనుట, పరిశుద్ధపరచుట అనే ఈ 3వ భాగంలో ఉన్నాం ప్రస్తుతానికి. మొదటి భాగమైన దాసత్వం అనే ఈ భాగంలో మొదటి 2 అధ్యాయాలు మోషే గారి జననం, 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని దేవుడు సిద్ధపరచుట లేదా మోషే గారి సిద్ధపాటు, 7 నుంచి 15వ అధ్యాయం వరకు, 7 నుంచి 10 వరకు, 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగు లేదా ఫరోతో విభేదం, 11 నుండి 15వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం, 16 నుండి 18వ అధ్యాయం వరకు సీనాయి పర్వత ప్రయాణం, 19 నుండి 24వ అధ్యాయం వరకు నైతిక కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రోపదేశమైన కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడలు, ఆజ్ఞలు. ఈ భాగంలో మన ప్రయాణం జరుగుతోంది. ప్రస్తుతానికి మనము 19వ అధ్యాయము ముగించుకుని 20వ అధ్యాయంలో కొన్ని విషయాలను నిన్నటి దినాన మనం ధ్యానించాం. 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం వద్దకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిన 8వ రోజుకు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. 3వ నెల మొదటి దినం. ఈ 3వ నెల మొదటి దినం ఎక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టారు? రెఫీదీము నుండి ప్రయాణం మొదలుపెట్టి అదే రోజు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. ఐగుప్తులో నుండి బయలుదేరిన ఎన్ని రోజులకు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు? లెక్క అర్థం అవ్వడానికి మొదటి నెలలో 15 రోజులు, 2వ నెల పూర్తిగా అంటే 45, 46వ రోజు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. అసలు సీనాయి పర్వతం వద్దకే ఎందుకు చేరుకున్నారు? అక్కడికి వచ్చి ఎందుకు ఆగిపోయారు? ఇంకొక ప్రాంతానికి వెరీ గుడ్. మీరు సీనాయి పర్వతం వద్దకే మళ్ళీ తిరిగి వస్తారని నిర్గమకాండం 3వ అధ్యాయంలో 12వ వచనంలో
అందరు దీవెనండి సిస్టర్, అందరు దీవెనండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనంలో పొదలో కనపడినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తాడు. చదవండి సిస్టర్. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని రావటం. ఆ ప్రజలు అంటే ఏ ప్రజలు? వెరీ గుడ్. ఆ క్లారిటీ వచ్చిందంటే చాలా సంతోషం. ఆ ప్రజలను తోడుకొని మళ్ళీ పర్వతం దగ్గరికి వస్తారన్నారు. ఆ కారణాన్ని బట్టి 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ మూడవ నెల మొదటి దినమందే ఆ పర్వతం వద్దకు చేరుకున్నారు. 46 రోజుల్లో 45 లేదా 46 రోజుల్లో అక్కడికి చేరుకున్నారు. మోషే గారికి గుర్తుంది, దేవుడు నాకు పొదలో ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మళ్ళీ ఈ పర్వతం వద్దకు మీరు వస్తారు, ఇక్కడ మీరు నన్ను సేవించెదరు అని చెప్పాడు. కనుక ఆయన చెప్పినట్లుగానే మేము వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేయాలి, మేము పాటించవలసినవి ఏవి, అది నాకు తెలీదు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపించబడుతూ వచ్చాం. వింటున్నారా అందరూ జాగ్రత్తగా? దేవుడు ఎలా నడిపిస్తే మేము అలా నడిపించుకుంటూ ఆయన చేత నడిపించబడుతూ సీనాయి పర్వతం వద్దకు వచ్చాం. ఇప్పుడు దేవుడు ఏం చెబుతాడో తెలుసుకుందామని మోషే గారు సీనాయి పర్వతం మీదకి ఎక్కారు. ప్రజలందరూ సీనాయి పర్వతం క్రింద ఉన్నారు. ప్రజలందరూ సీనాయి పర్వతం క్రింద ఉంటే మోషే గారు సీనాయి పర్వతం మీదకి ఎక్కుతారు. సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు దేవుడు, నువ్వు ఆ ప్రజలకు వెళ్ళి చెప్పి రావాలి, మీరు నాకు స్వకీయ సంపాద్యమైనటువంటి జనం. చూద్దామా 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చాలు. మొదటిసారి ఆ పర్వతం మీదకి ఎక్కినప్పుడు మీరు నాకు పరిశుద్ధమైన జనం, నేను మిమ్మల్ని స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్న జనం, ఈ విషయం చెప్పేసి రాపో, నా ఆజ్ఞలు నా కట్టడలు నా మాట వినాలని చెప్పి రాపో అనేసరికి మోషే గారు పైకి వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ క్రిందికి వచ్చి మనమందరము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలమట, ఆయన చెప్పిన మాటను మనం శ్రద్ధగా విని గైకొనాలట అనంటే ప్రజలందరూ ఏం సమాధానం ఇచ్చారు? దేవుడు చెప్పినట్లుగానే మేము వింటాం, దేవుడు ఏమి చెప్పింటే మేము దాని ప్రకారంగా చేస్తాం. వాళ్ళు ఇచ్చిన స్పందన 8వ వచనంలో, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. చాలు గారు అలా ఉత్తరం ఇచ్చిన తర్వాత ప్రజలు ఇలా అన్నారు, ప్రభువా నువ్వు చెప్పిందంతా చేస్తారంట ప్రభువా అని మళ్ళీ కొండెక్కి ప్రజలు ఇలా అన్నారు అన్న విషయం వెళ్ళి చెబుతున్నాడు. అంటే ప్రజలు ఇలా అన్నారన్న విషయం దేవునికి తెలియదని కాదు, నువ్వు ఏదైతే చెప్పమన్నావో అది చెప్పేసి వచ్చా. నెక్స్ట్ ఏం చెప్పమంటావు? నీ వాక్కును సెలవిచ్చు ప్రభు అంటే, ఇదిగో 3వ దినాన నేను వారికి ప్రత్యక్షమవుతాను, వారు నేడు రేపు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, బట్టలు ఉత్తుకొని సిద్ధంగా ఉండాలి అంటే మళ్ళీ కొండ దిగి మీరందరూ సిద్ధపడి ఉండాలట.
దేవుడు మీరు పరిశుద్ధంగా ఉంటేనే మీతో మాట్లాడతాడు అనేసరికి మళ్ళీ దిగొచ్చాడు. ఇదే 19వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కొని, అలా వారిని సిద్ధపరిచిన తర్వాత 20వ వచనంలో దేవుడు సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకు రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. ఇలా 3వసారి ఎక్కుతాడు. ఎక్కిన వెంటనే దేవుడు, ఈ ప్రజలు పొరపాటున మళ్ళీ నన్ను చూడాలని లేదా ఈ కొండను ఎక్కాలని ప్రయత్నించి దొమ్మిగా పరిగెత్తుకొని వస్తారేమో, మళ్ళీ ఒకసారి కిందికి దిగి వాళ్ళని పర్వతం ముట్టద్దని చెప్పేస్తే మళ్ళీ మోషే గారు దిగి రావటం జరుగుతుంది. చూద్దాం అది 24వ వచనంలో. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు. మొదటిసారి వెళ్ళాడు, ఒక వార్త తీసుకొని వచ్చాడు, మనం ఆయన మాటలు వినాలట, మేము వింటామని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళి చెప్పాడు. అలాగైతే నా మాటలు వినాలి అని అంటే వారు సిద్ధపడి రావాలి. వాళ్ళని సిద్ధపరచు అంటే దిగాడు, వారిని సిద్ధపరిచాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొండ ముట్టి ప్రమాదంలో పడతారేమో, అపాయంలో పడతారేమో, మళ్ళీ దిగు కిందికి. అలా దేవుడు కొండ మీద, ఆ పర్వతం మీద ప్రత్యక్షమై వీళ్ళందరినీ క్రింద కూర్చోబెడతాడు. పర్వతం మీద, ఆ పర్వతం మీద ఆయన ప్రత్యక్షమై, అందరూ వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? సిద్ధపడ్డారా? వెరీ గుడ్. మీరు ఎలాగైతే రెడీనా అని నేను అలా అడిగాను. 19వ అధ్యాయం మొత్తం 20వ అధ్యాయంలో దేవుడు అనే మాస్టర్ లెసన్ స్టార్ట్ చేసే ముందు, ఆయన కట్టడలు వివరించే ముందు 19వ అధ్యాయం అందరిని అలా సిద్ధపరిచాడు. దిస్ ఈజ్ అన్ ఓపెన్ క్లాస్. ఓపెన్ క్లాస్ అంటే క్లోజ్డ్ రూమ్లో జరిగేది కాదు. ఇది విద్యార్థులు స్కూల్కి వెళ్తే ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాసులు గోడల మధ్యలో కూర్చొని ఉంటారు. కొన్ని సందర్భాల్లో మొన్న ఎగ్జాంపుల్ కూడా చూశాను. పాతకాలంలో మనం చెట్ల కింద కూడా కూర్చునే వాళ్ళం, గోడలు ఉండవు. ఇలా ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే స్వరము, స్పష్టత అన్నీ మోషే గారికి వినపడుతున్నాయి. వీరికి మాత్రము కొంచెం ఏదో శబ్దాలు వినపడుతున్నట్లు అలా ఉంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుంటివి అని దమస్కు మార్గంలో సౌలు గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వెనకలో చాలామంది ఉన్నారు, కళ్ళు కనపడకుండా అవుతాయి. వాళ్ళు స్వరం మాత్రం విన్నారట, శబ్దం ఏదో వచ్చింది, స్పందించింది మాత్రం సౌలు గారు. ఎవరు ప్రభువా నీవు అని అంటాడు అక్కడ. అలాంటి సంఘటన ఎలానో ఇక్కడ కూడా ఇలాంటిది జరుగుతుంది. దేవుడు మాట్లాడుతుంటే మోషే గారు వింటున్నారు. మోషే గారు ఈ ప్రజలకు తెలియచేయాలి, అలా జరుగుతోంది ఇదంతా. ఆ ప్రజలు అంటారు, మేము వినలేం కానీ ఈ శబ్దాలు తట్టుకోలేకపోతున్నాం, భయం అవుతుంది, వణికిరి అనే మాట ఉంటుంది 16వ వచనంలో. 19:16లో 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. ఈ సందర్భాన్ని క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు దేవుడు. చూద్దాం ఆ సందర్భం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇది మార్పు చెందుతోంది, దీని వెనుకల ఉద్దేశం వేరు అని చెప్పడానికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
18 నుంచి చూద్దాం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుపానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని ఈ తరంలో ఉన్న మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను కూడా భయపడుతున్నాను ప్రభువా అన్నాడట మోషే గారు. నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. ఇప్పుడైతే చాలు, ఇప్పుడైతే అక్కడ ఆపేద్దాం. ఒకప్పుడు అలా జరిగింది. ఇప్పుడైతే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నిర్గమకాండం ప్రయాణం జరగాలి. ఆ తర్వాతనే మనం 12వ అధ్యాయంకి వెళ్తాం, హెబ్రీ పత్రిక. అంటే ఒకప్పుడు ఏం జరిగిందో తెలిస్తే ఆ తర్వాత కాలక్రమంలో ఇది ఎలా మారిందో మనకు అర్థమవుతుంది. దేవుడు నేర్పించే విద్యను సంఖ్యాకాండంలో ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య. మరి ఈ మహోన్నతుని విద్యను మనుషులు ఎలా ఉపదేశించగలరు? సాధ్యమయ్యేది కాదు. అందుకే ఆ మహోన్నతుడే ఆ రోజు సీనాయి కొండ మీదకి దిగి వచ్చి ఆయనే మొదట ప్రారంభించాడు ప్రజలకు ఉపదేశించడం, ప్రజలకు బోధించడం. ఎలాగైతే సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ రీతిగా ప్రత్యక్షమయ్యాడు, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకప్పుడు కనబడలేదు. క్రొత్త నిబంధనలో మళ్ళీ కొండ మీద ఆయన ప్రత్యక్షమవుతాడు. చూద్దాం ఒకసారి. మునుపు ప్రత్యక్షమైనట్లుగా కాదు, ఈసారి వేరే విధంగా కనబడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5 మొదటి వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను. ఒకప్పుడు ఒక కొండ మీదకి దేవుడు దిగిరాగా ప్రజలు వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అదే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక భయమే లేకుండా పోయింది. అందరూ దగ్గరికి వస్తున్నారు. అంటే రోజు రోజుకి మనుషుల సహవాసం కోరుచు దేవుడు దూరంగా వెళ్ళిపోతున్నాడా, మరింత సమీపంగా వస్తున్నాడా? ఒకప్పుడేమో కొండ మీద ఆ శబ్దాలు అవన్నీ చూస్తుంటే వణికిపోయి దగ్గరికి రాలేకపోయారు. కాలం మారిన తర్వాత మనలో ఉన్న భయాన్ని పోగొట్టి, మనలో ఉన్న భయాన్ని తొలగించి దేవుడే మన స్థాయికి తగినట్టుగా దిగి వచ్చాడు. అది మత్తయి సువార్త 5. ఎందుకంటే ఈ నిర్గమాకాండంలో కనబడుతున్న ఆ బండలో నిధి వారు త్రాగారని చెప్పుకున్నాం మనం. ఆ బండ ఎవరని చెప్పుకున్నాం? ఆ బండ క్రీస్తే అని చెప్పుకున్నాం. తర్వాత పొదలో ఉన్నవాని కటాక్షము అని చూశాను. తమను వెంబడించినది ఎవరని చదువుకున్నాం? ఆత్మరూపిగా ఉన్న యేసుప్రభు, ఆత్మరూపిగా ఉన్న యేసుప్రభు. అలా ఆత్మరూపిగా ఉండి వారి మధ్యలో ఒకనాడు కొండ మీద వచ్చి ఇలాంటివన్నీ ఉపదేశించున్నప్పుడు వారు తాళలేకపోయారు, తట్టుకోలేకపోయారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ కృపా సత్య సంపూర్ణుడే యోహాను సువార్త 1వ అధ్యాయంలో
14వ వచనంలో ఆ వాక్యము, ఒక్క నిమిషం ఆగుదా, వెరీ గుడ్. వెన్ వీ హియర్ పేపర్ సౌండ్స్, పేపర్ శబ్దాలు వినపడేటప్పుడు దయచేసి మనం అందరము ఇతరుల కొరకు ఎదురు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి సిస్టర్. ఆ వాక్యము, ఏ వాక్యము? మొన్నటి వరకు అంటే పాత నిబంధన మొత్తం చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ వాక్యము క్రొత్త నిబంధనలో శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి మళ్ళీ కొండెక్కాడు. ఎక్కడ? మత్తయి సువార్త 5లో. అక్కడ ఉపదేశించిన దేవుడే మళ్ళీ ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ ఇది. ప్రతిసారి కొండెందుకు ఎక్కాలండి, కింద కూర్చొని చెప్పచ్చు కదా అంటే, ఆయన అన్ని ప్రజలందరికీ వినపడాలంటే కొంచెం హైట్ ఉన్న ప్లేస్లో ఉంటే అందరూ చూస్తారు, అందరికీ వినపడుతుంది. అయితే కాలం మారిన తర్వాత ప్రజలు ఏం చేశారంటే, దేవుడు ఉండవలసిన స్థానంలో దేనినో పెట్టుకొని దేవ దర్శనం కొరకు కొండలు ఎక్కుతున్నారు. అలా కొండలెక్కితే దైవ దర్శనం జరగదు. కొండ మీదకి దేవుడు దిగి రావాలి, కొండ కింద మనం ఉండాలి. సరే విందాం. క్లాస్ రూమ్ మొదలవుతుంది. లెసన్ నెంబర్ 1 స్టార్ట్ అయింది. ఏమిటి లెసన్ నెంబర్ 1? 20వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అయితే ప్రియులారా, 20వ అధ్యాయం నుండి మనం చూడబోయే చాలా విషయాలు 3 ప్రధానమైన భాగాలుగా విభజింపబడుతున్నాయి. 20వ అధ్యాయం నుండి చూడబోయే గొప్ప విషయాలు. ఒకటేమో మోరల్ లాస్, LOSS కాదు, LAWS, నైతిక చట్టాలు. 2 పౌర సంబంధమైన చట్టాలు, సివిల్ లాస్, LAWS. 3 సెరమోనియల్ లాస్, ఆచారబద్ధమైన లేదా ఆచార సంబంధమైన చట్టాలు. ఏమిటిది? ఈ 3 విభజన ఏంటి అని ఆలోచిస్తే, మోరల్ లాస్లో నైతిక పరమైన చట్టాలు, ఆజ్ఞలు మనకు 20వ అధ్యాయంలో కనబడతాయి. ఈరోజు 21వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. దానిలో చాలా విషయాలు పౌర సంబంధమైన చట్టాలు, జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ అన్నీ వస్తాయి మనకు. దానికంటే ముందు ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి 147 కీర్తనల గ్రంథము 147. దేవునికి స్తోత్రము గానము అనే పాటలో మనం పాడుకునే ఒక పల్లవి 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసిన అనే మాట ఇక్కడ ఉంది చూసారా. ఎలా తెలియజేశాడు, ఎప్పుడు తెలియజేశాడు, అందులో ఉన్న విషయాలు ఏంటి తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు నిర్గమకాండం 20 దగ్గర మొదలు పెట్టాలి. దానికంటే ముందు దేవుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, మీరు శ్రద్ధగా వినాలి. అది 19వ అధ్యాయం. ఆ విని మీరు బాగుపడాలనంటే మీరు సిద్ధపడి రండి. నేను పిలిచినప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని రావాలి. నేను గీసిన గీత అసలు పర్వతం ఎందుకు, మీరు ఎవ్వరు కూడా తొందరపడి దాన్ని ముట్టకండి అని అంటే, ఆ పర్వతం చుట్టుకొని గీతలు బార్డర్స్ గీసేసాడు. హద్దు మీరి ప్రవర్తించకూడదు దేవుని దగ్గర. ఆయన నియమించిన సరిహద్దుల్లోనే మీరు ప్రయాణం ఉండాలి. దేవుడు కొన్ని గీతలు గీస్తాడులే, సరిహద్దులు హద్దులు నియమిస్తాడులే,
నేను వాటిని అధిగమించి దాటేసుకొని వెళ్ళిపోవచ్చులే, మనకి ఈ సందేహం రావచ్చు. పర్వతమును ముట్టితే ఎందుకు చావగొట్టబడాలి, ఎందుకు చంపబడాలి అనే సందేహం రావచ్చు. ఎందుకు పర్వతం ముట్టకూడదు? ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. దేవుడు ఏం చేశాడంటే, మీరు నా ఆజ్ఞలను పాటించేదరో లేదో అని పరీక్షించుటకు వారికి ఆకలి కలిగినప్పుడు ఆహారం ఇవ్వకుండా అంటే నా ఉద్దేశం, ఎక్కడంటే అక్కడ కనపడితే ఆహారం రాదది. మీరు నన్ను అడిగితే నేను మీకు ఆహారం ఇస్తాను. మీరు నా మీద ఆధారపడాలి. అరణ్యంలో ఏమీ లేని స్థలంలో మిమ్మల్ని పోషించేది నేనే అని మీరు తెలుసుకోవాలంటే నేను మిమ్మల్ని పరీక్షిస్తాను. ఏ విధంగా? దారి పొడుగునా మీకు దాహం అయితే నన్ను అడగాలి, దారి పొడుగునా మీకు ఆకలి అయితే నన్ను అడగాలి. ఇది చేస్తే మీకు అన్నీ నేను అందజేస్తాను. మీరు నన్ను అడగకుండా దారి పొడుగునా మీరు సనుగుతూ వచ్చారు. మాంసం లేకపోతే సనిగారు, నీళ్ళు లేకపోతే తిరుగుబాటు చేశారు. అంటే పరీక్షలు అన్నింటిలోనూ వీళ్ళు ఏమవుతున్నారు? విఫలమైపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. వారు ఏం గుర్తించలేకపోతున్నారు అని ఆలోచిస్తే, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు అని వారు గ్రహించలేకపోతున్నారు. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు అని తెలియచేయడానికి ఈ పరీక్షల ప్రయాణం సాగుతూ పోతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 20వ అధ్యాయంలో మొదటి ఆజ్ఞ నిన్న చూసాం మనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది 3వ వచనం. నిన్నటిదే మరొకసారి రీక్యాప్ చేసుకుంటున్నాం మనం. ఒక క్షణం మరొకసారి ఇక్కడ ఆగుదాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఈ మాట 20వ అధ్యాయం 3వ వచనంలో, దీనిని అర్థం చేసుకునే విధానం ఈరోజు ఏమో తెలియదు, కానీ నేను నా రెగ్యులర్గా మార్నింగ్ గ్రీన్ అండ్ డిటాక్స్ టీ లాంటిది ఒక టీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉన్నాను. ఏ రోజు సాధారణంగా ఆ టైంలో అమ్మ వచ్చి నా దగ్గర కూర్చోవడం జరగదు, కానీ తను వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళేసరికి నాకు మా మదర్ తీసుకొని వచ్చింది టీ. భార్య లేదు కదా, నేను తీసుకొచ్చాను. సరే సంతోషం, తాగుతున్నాను. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లల్ని తీసుకొని అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. వస్తారు రేపటికంతా. పర్మనెంట్గా వెళ్ళిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఇంకేమైందా అనుకున్నా, కష్టమే. సరే, విషయం ఏంటంటే, అలా అమ్మ ఇచ్చిందని తాగుతూ కూర్చుంటే, అదే దావీదు గారు యోవాబు గురించి ఇలాంటి కొన్ని సందర్భాలు వచ్చాయి కదా, దాని గురించి నీ అభిప్రాయం ఏంటి, అది ఇదని అమ్మ మాట్లాడి ఆ టాపిక్ అయిన తర్వాత నేను ఏదో ఒక వీడియో చూస్తున్నాను వాక్యానికి సంబంధించి. అందులో ఇద్దరి మధ్య సంభాషణ. నా అంతటి నేను తాగుతూ కూర్చున్నాను. వచ్చింది అమ్మ, వచ్చి మాట్లాడతాను. ఒక పాస్టర్ గారిని అన్యజనుల్లో ఒక వ్యక్తి, మీ బైబిల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రాస్తుంది, మీ దేవుడు ఏంటండి బలవంతంగా రుద్దుతున్నాడు ఏంటి, నేనే వీళ్ళకు దేవుడుగా ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదని ఇంతగా మీ దేవుడు బలవంతంగా మనుషుల మీద రుద్ది మనుషుల దగ్గర నుంచి భక్తిని తెచ్చుకోవడం ఏంటి? అలా ఒత్తిడి చేసి నేనే మీకు దేవుడుగా ఉండాలి, లేకపోతే శిక్షిస్తాను, నేనే మీకు దేవుడుగా ఉండాలి అనే మాటలు చెప్తున్నాడంటే, బలవంతంగా మీ దేవుడు మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడే, ఇది ఎక్కడ న్యాయము అని పాస్టర్ గారిని ఎవరినో అడిగారట ఒక వ్యక్తి, బైబిల్ని నమ్మని వ్యక్తి. అంత బలవంతంగా ఎవరి మీదైనా ఎన్ఫోర్స్ చేయొచ్చా? అంత బలవంతంగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఎందుకంత బలవంతం చేస్తున్నాడు మీ దేవుడు? వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే ఇంకో దేవుని వెతుక్కుంటారు. అలాంటప్పుడు బలవంతంగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఎందుకంత నొక్కి చెప్తున్నాడు? వాళ్ళని ఎందుకంత బలవంతం చేస్తున్నాడు?
అని అడిగారు. అక్కడ సరైన సమాధానం రాలేదు. ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇబ్బంది పడ్డాడు పాస్టర్ గారు. మరి దాని విషయంలో నువ్వేమంటావు అని మా అమ్మ నన్ను అడిగింది. ఈ పొద్దున్నే నాకు ఈరోజు సాయంత్రం ఏం చెప్పాలో నిన్ను పంపించి మళ్ళీ మాట్లాడిస్తున్నాడేమో దేవుడు నీతో. సరేమ్మా మొదలు పెడదామని అమ్మతో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరెవరు అపార్థం చేసుకోకండి ఈ ఎగ్జాంపుల్ గురించి. ఈ విషయం అర్థం అవ్వాలంటే ఈ స్టైల్లో చెప్తేనే అర్థమవుతుంది. క్వశ్చన్ ఏంటి? మీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించుచున్నాడంటే మిగిలిన అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉండగా మీ దేవుడు నాతోనే ఉండాలని నొక్కి వాళ్ళ మీద బలవంతంగా చేసి తన అభిప్రాయాన్ని రుద్దుతున్నాడే, లేకపోతే శిక్ష పడుతుందని కూడా చెప్తున్నాడే. అలా బలవంతంగా మీ దేవుడు నేనే మీకు దేవుడుగా ఉండాలని ఎందుకు చెప్పాలి? ఏమంటారు మీరు? ప్రశ్న సులభంగా ఉందా, చాలా క్లిష్టతరంగా అనిపిస్తుంది? అయితే చాలా కష్టతరంగానే అనిపిస్తుందిగా. ఈ కష్టతరంగా అనిపిస్తున్నటువంటి ఈ ప్రశ్నకు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఏం చెప్పాలో తెలియక. నీ అభిప్రాయం ఏంటంటే, సరేమ్మా విను, ఒక విషయం చెప్తానని. నాకు ఒక కొడుకు ఉన్నాడు, నీ మనవడు. వీడు కొంచెం కొంచెం అడుగులేస్తూ ఎదిగిన స్టేజ్ అంతా నువ్వు చూసావు. కొత్తగా మాటలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు కాదులేండి, వాడు నేర్చుకునే రోజుల్లో మాట్లాడతాం. వాళ్ళ అమ్మ ప్రయత్నిస్తుంది చెవులోకి వెళ్ళి అమ్మ అమ్మ అమ్మాను అమ్మాను అని. అప్పుడు మా ఇద్దరి మధ్య పోటీ. లేదు, వాడు అమ్మ అన్నాడు, నేనే నాన్న అనిపించుకుంటానని వాడు నాన్న అని అనాలని బలవంతం చేశాను. బలవంతం అంటే వాడు ఎప్పుడెప్పుడు పిలుస్తాడు ఆ పిలుపని. అలా అయిన తర్వాత కొద్ది రోజులకి ఎగ్జాంపుల్ తీశాను ఇది. ఓకే, మన ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ ఎగ్జాంపుల్ నేను తీయలేను కనుక ఒక ఎగ్జాంపుల్ నా కొడుకు తీసుకొని మాట్లాడుతున్నాను ఇక్కడ, అంతే. వాడు ఫస్ట్ అమ్మ అని అయితే అన్నాడు. నాన్న అనడానికి 3 ఏళ్ళు పడుతుందేమో అని నేను అనుకుంటున్నా. 3 ఏళ్ళు అయింది, నాన్న అనలేదు. మా అమ్మతో మాట్లాడుతున్నా ఈ విషయాలు, దేవుడే ఓపెన్ చేసిన ఆ టాపిక్. 3 ఏళ్ళైనా నాన్న అనలేదు. 5 సంవత్సరాలు వచ్చాయి, నాన్న అనలేదు. కానీ ఒకరోజు వాడికి 6 ఏళ్ల సమయంలో మా ఎదురుగా వేరే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తిని చూసి నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాడు. మీకు అర్థమవుతుందా? 6వ ఏట మొత్తానికైతే వాడు ఎన్ని రోజుల నుంచి పిలుస్తున్నాడో తెలీదు. ఆ రోజు నేను ఆఫీస్కి పోకుండా ఇంట్లో ఉండేసరికి వాడు నాన్న అనడం, ఎదురుగా ఉన్న వేరే ఇంటిలో ఉన్న ఒక వ్యక్తిని నాన్న అంటున్నాడు. అది నేను విన్నాను. ఇప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అర్థమైంది? ఇప్పుడు వాడు అంటున్నది ఎవిడెన్స్ కొరకు, ఆధారం కొరకు ఆ వ్యక్తిని పట్టుకొని నాన్న చాక్లెట్ ఏది అంటున్నాడు వాడు. ఆ ఎవిడెన్స్ తీసుకొని మా ఆవిడ దగ్గరికి వచ్చా. ఏంటి మ్యాటర్ అన్నాను. అర్థమవుతుందా? మా ఆవిడ గజ 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 వణికిపోతుంది. వీడు దరిద్రుడు ఇట్లా చేసాడు ఏంటి? నేనే తప్పు చేయలేదండి అని వాడిని తీసుకొని వచ్చి లోపల ఏమంటారు, చింత కర్రనా, చింతబరిగన అది తీసుకొని ఇరిగేంత వరకు కొడతాను. మీ నాన్న ఇక్కడుంటే వాడిని ఎదురుగున్న ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు నాన్న ఎలా అంటావురా, అది వాడికి మీ నాన్న ఇక్కడ రా. నేను చూస్తున్నా ఈ తల్లి కొడుకుల పరిస్థితి అంతా. వాడు అప్పటికీ నేను మా నాన్నకు చెప్తానని బయట ఉన్న వాడిని చూస్తున్నాడు.
అర్థమైందా పరిస్థితి? బయట ఉన్న వ్యక్తిని చూసి మా నాన్న అంటున్నాడు వాడు. అప్పటికే వాడిని 6-7 సంవత్సరం వచ్చేసరికి ఎన్నెన్ని స్టేజ్లు దాటింటాడు వాడు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి కూడా దాటేశాడు. ఇప్పుడు వాడి నర్సరీకి ఫీజు కట్టింది ఎవరు? నేనే. వాడు ఎల్కేజీకి ఫీజు కట్టింది ఎవరు? నేనే. వాడు యూకేజీకి, ఫస్ట్ క్లాస్కి, అన్నిటికీ వాడి యూనిఫామ్కి డబ్బులు కట్టింది నేనే. వాడి స్కూల్ ఫీజు కట్టింది నేనే. వాడికి ఏమేమో కావాలంటే వాళ్ళ అమ్మ చెప్తే అన్నీ తీసుకొని వచ్చాను. అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాలుగా నేను దేని కొరకు ఎదురు చూస్తున్నా? 2 అక్షరాల పదం నాన్న అని పిలిస్తే ఆ పిలుపు కొరకు 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. కళ్ళెదురుగా వేరే వ్యక్తిని పట్టుకున్న నాన్న అంటుంటే ఇంకా వీడికి అర్థమవ్వలేదేమో లేను అని, సరే 2వ తరగతే కదా, కొంచెం పెరిగి 5, 6, 7కి వచ్చిన తర్వాత అర్థమవుతుందిలే అని ఎదురు చూస్తూ చివరిగా 10వ తరగతి కూడా వెళ్ళిపోయాడు వీడు. 10th క్లాస్కి కూడా వెళ్ళిపోయి ఎదురింటి ఆయన దగ్గరికి వెళ్ళి డాడీ నాన్న అంటున్నాడు అక్కడ. అప్పుడు ఇంకా నేను ఎంత ఓపిక పట్టింటానో మీకు అర్థమవుతుందిగా పరిస్థితి, సిచ్యువేషన్ మీకు అర్థమవుతుందా? ఇంకా లాస్ట్కి ఇది ఇట్లా అయ్యే పని కాదని డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని డిఎన్ఏ టెస్ట్ చేయించాను. బిడ్డకు అవసరమైన టెస్ట్లన్నీ చేసేసరికి ఆ డిఎన్ఏ టెస్ట్లో కూడా నేనే నాన్న అన్న విషయం తెలియదు, నేనే తండ్రి అన్న విషయం తేలినా కూడా వాడు అప్పుడే 10th అయిపోయి ఇంటర్లోకి అడుగు పెట్టాడు. ఇంటర్మీడియట్లో కూడా వాడు ఇంకా నన్ను నాన్న అనట్లేదు. ఇంటర్ అంటే బాగా 17-18 ఇయర్స్ వచ్చేసి ఉంటుంది కదా, ఇంటర్ అయిపోయి డిగ్రీ వచ్చేసరికి. ఎంత ఓపికగా నేను వాడిని పోషించా, సంపాదన అంతా తీసుకొచ్చి కొడుకు బాగుపడాలని చేశానే. ఏ పిలుపు కొరకు? నాన్న అన్న పిలుపు కొరకు. 18 ఏళ్ళు వచ్చినా కూడా వాడు నాన్న అనకపోయేసరికి ఇప్పుడు నేను వాడిని ఇంట్లో ఉంచుకుంటానా తీసేస్తానా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. నువ్వు నన్ను అనకపోయినా పర్లేదురా, ఇంట్లో కూర్చో, మీ అమ్మ చపాతీలు చేసి పెడుతుందని అంటానా? చెప్పండి, ఏం చేస్తాను ఇప్పుడు? నీలాంటి కొడుకు నాకుండటం నా దురదృష్టం. అసలు నేను కొడుకు అనాలా లేకపోతే ఏంట్రా పరిస్థితి నాకు అర్థం అవ్వట్లేదని ఆ 2 పదాలు నాన్న అననందుకు ఇప్పుడు వాడిని ఏం చేస్తాను? నేనే చేస్తానా? అలాంటి పరిస్థితులు మీ గృహాలలో అలాంటివి ఏర్పడితే మీరు కూడా అలానే రియాక్ట్ అవుతారా కారా? చెప్పండి. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఎంతమంది పిల్లలతో? ఒకడే. నాకు ఒక్కడితోనే ఈ సమస్య వచ్చినప్పుడు ఈ భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి ద్వితీయోపదేశకాండం 14:1 ప్రకారంగా మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అనే మాట అంటున్నప్పుడు ఈ బిడ్డ ఈయనే నా దేవుడు, ఈయనే నా తండ్రి అని గుర్తుపట్టలేదనుకోండి, తెలీదులే పోనీలే అని ఆయన చూచి చూడనట్లుగా వదిలేసి ఫైనల్గా ఒకరోజు ఏం చేసేస్తాడు? ఇప్పుడు వీరిని పోషించుచున్న పోషణ ఆధారం అంతా ఇప్పుడు ఏం చేసేస్తాడు? నిలిపివేస్తాడు. వీళ్ళకి భోజనం పెట్టి అన్నీ కొనిచ్చి అన్నీ చేసి ఇంత చేస్తే నాకేమాత్రం పనికి రాకుండా పోయారు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? సరే, ఒక పని చేయరా, నువ్వు నాన్న అనట్లేదు కదా, వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. ఈ ఇల్లు నాది దాటి ఇంట్లో నుంచి అంటాను. వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయి వింటున్నారా? మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, వినాలి. నా కొడుకు ఎగ్జాంపుల్ గురించే వచ్చాను. నువ్వు ఎలాగో నన్ను నాన్న అని పిలవట్లేదు కాబట్టి నా ఇంట్లో నీకు స్థానం లేదు, వెళ్ళిపో. అతన్నే కదా, ఎదురింట్లో ఉన్నవాడినే కదా నువ్వు నాన్న అంటున్నావు, కాబట్టి వెళ్ళిపో అనేసరికి వీడు వెళ్ళాడు అక్కడికి. ఆ ఇంట్లో నాకు స్థానం లేదంట, వెళ్ళిపోమన్నారని. ఎదురింటి వాడి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను నాన్న అని పిలిచాను, వచ్చేసా నీ ఇంటికి అని అడుగు పెట్టాడు అనుకోండి. అక్కడున్న వ్యక్తికి తెలుసు, ఏం తెలుసు? వీడు నా కొడుకు కాదని. మీకు అర్థమవుతుందా మ్యాటర్? ఆ ఇంట్లో పొరుగువాడు ఎవరైతే ఇన్ని రోజులు వీడు నాన్న అని పిలిచాడో అతనికి తెలుసు
వీడు నా కొడుకు కాదన్న విషయం. ఇప్పుడు అతను ఈ అబ్బాయిని ఇంట్లో ఉంచుకుంటాడా, అతను కూడా గెంటేస్తాడు, బయటికి గెంటేస్తాడు. అలానే నీవు నాకు దేవుడు కాదు, నేను చేసుకున్న ఈ చెట్టు, ఈ కర్ర, ఈ రాయి, ఈ మట్టి, ఈ బొమ్మ, లేదా నా ఊహల్లో ఊహించుకున్న ఒక ఆకారం, ఇదే నాకు దేవుడు అని అనుకుంటూ పోయేసరికి ఈ ప్రకృతి దేవుడు చెప్పినట్లు వింటోందా లేదా? మనకు పరిచర్య చేయడానికే కదా ఈ ప్రకృతి ఉన్నది. ఈ బొమ్మలు కానీ ఏవి కానీ ఏదైనా కూడా అందులో నుంచి వచ్చాయి. దేవుడు వాటిని కూడా తీర్పులోకి తీసుకొచ్చి, నువ్వా వారి దేవుడు అని అంటే, ప్రభువా నేను కదలలేను, మాట్లాడలేను, చూడలేను, నడవలేను, అలాంటి నన్ను పట్టుకొని వీళ్ళు నన్ను దేవుడు అన్నారు, నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభువా అని ఈ బొమ్మలే ఈ మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, అప్పుడు రెండింటి మధ్య నలిగిపోయి చితికిపోయేది ఎవరు? ఇప్పుడు నిజమైన దేవుణ్ణి కాదు అని అనుకుని వెళ్ళిపోయిన వీడే ఇరుకుల్లో పడతాడు ఇప్పుడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీకు నిజం చెప్తున్నాను, సత్యం, నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు. అలా చేసుకుంటే నేను మిమ్మును పోషించి దీవించి ఆశీర్వదించినట్లుగా మళ్ళీ ఎవరు కూడా చేయలేరు. అది ఎవరు లేరు. అందుకే ఇశ్రాయేలీయులను దేవుడు చెయ్యి విడువగానే వారు ఆశ్రయించినటువంటి దేవతలు, వారు ఆశ్రయించినటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా కాపాడలేకపోయారు. అలా ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. యూదా జనాంగం బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ దేవుణ్ణి వీరు దేవుడు అని పిలవకపోవడంతో, మా యజమాని నీవే, మా రాజు నీవే, మా తండ్రి నీవే అనకపోయేసరికి అప్పుడు దేవుడు ఒక సవాల్ విసిరాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2, ఇర్మియా గ్రంథం 2 28వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2:28లో, నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. ఏమంటున్నాడు దేవుడు? నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. అసలు ఇదంతా చెప్పిండేది ఏంటి? నేను మీకు చెప్పలేదు. ఈరోజు ఉదయం మా అమ్మతో చెప్పా ఈ విషయాలని. మ్యాటర్ అక్కడికే, ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడికి వచ్చి. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో ఏదో వీడియో చూసావు కదమ్మా, ఎవరో బైబిల్ నమ్మని ఒక అన్యజనుడు ఒక సేవకుడిని అడిగారు. ఆ సమయంలో పాపం ఆయనకు ఆలోచన రాకపోయి ఉండొచ్చేమో. ఇప్పుడు ఇది విన్నావు కదా, ఇప్పుడు ఈ విషయం విన్నావు కదా, ఎవరైతే యూట్యూబ్లో ఈ ప్రశ్న వేశారో అతనికి కూడా వివాహం అయి ఉండొచ్చు, అతనికి కూడా పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ వాళ్ళ మమ్మీని మాత్రం అమ్మ అంటున్నారు, ఇతన్ని మాత్రం నాన్న అనట్లేదు. వాళ్ళ ఇంటి ఎదురుగున్న వ్యక్తిని నాన్న అంటున్నాడు. ఇతను తట్టుకుంటాడా అని అడిగాడు. చెప్పండి, అదెట్లయితుంది? కన్నది ఈయన అయినప్పుడు ఆ పిలుపు కొరకు ఎన్నో రోజులు ఎదురు చూస్తుండొచ్చు. సరే, చిన్నప్పుడు ఏదో తెలియదు, కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత పిలుస్తాడు అనుకుంటే, పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా అతను పిలవట్లేదు. మరి అలాంటప్పుడు ఆ ప్రశ్న వేసిన ఆ వ్యక్తి తన బిడ్డలను ఇంట్లో ఉంచుకుంటాడా, గడప బయటికి మెడ పట్టి గెంటేస్తాడు? మనుషులుగా మనకే మన బిడ్డలు గౌరవం ఇవ్వక, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోనే అతని పేరు ఏదో అనుకుందాం కొద్దిసేపు. ఒక పేరు చెప్పండి, మీరే చెప్పండి. ఏదో ఒక పేరు, ఏం పేరు చెప్పుకుందాం? ఏ పేరు చెప్తే ఇక్కడ ఎవరైనా ఉంటే కష్టమవుతుందని నా బాధ. ఎవరు లేని ఒక పేరు చెప్పండి. ఓకే, ఆ ఇంట్లో ఈ కుమారుడు తిరుగుతూ నాన్న పిలవకుండా, ఎవడరా నువ్వురా, ఇక్కడ రా, పక్కన కూర్చో అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్.
ఇంట్లో ఉన్న నాన్న ఈ బిడ్డకు ఎంత దూరమైపోయి ఉంటే, హృదయంలో చోటే లేకుండా పేరు పెట్టి, ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదంటే ఒరేయ్ శాంసన్ కమ్ వచ్చి కూర్చున్నా పక్కన అన్నాడు అనుకోండి. నా కొడుకు పిలుస్తున్నాడు, వెళ్ళేసి వస్తాను నేను. అప్పుడు కర్రలు బెల్ట్లు ఇరిగిపోయేంత వరకు పడతాయి వాని మీద. ఇప్పుడు అది నేనే చేస్తానా? ఇక్కడున్న తండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు అలా పిలిస్తే చేస్తారు. మామూలుగా ఉండదు వాతావరణం. భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు నిజమైన దేవుని ఎడల ప్రవర్తించుచున్న తీరది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన దేవుని యొక్క మనసు అర్థమవుతుంది మనకిప్పుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే విషయం. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పిన ఈ మాటలో ఏమైనా అన్యాయం ఉందా? బలవంతంగా రుద్దుతున్నాడా? మీరు నన్నే మొక్కాలి అని చెప్తున్నాడా? వాళ్ళ మేలు కోరి ఈ విషయం చెబుతున్నాడా? వాళ్ళ మేలు కోరి చెప్తున్నాడు. బలవంతంగా రుద్దేది కాదు ఇది. నేను అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానండి. మీరు నిజం అనుకొని మళ్ళీ మా దాని మీద ఏమంటారు, ఏదో చల్లుతారంటారు కదా, పురు చల్లటం ఇలాంటివన్నీ. సంఘంలో హాజరైన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మీ పేర్లు తీసుకొని చెప్పలేము అన్ని ఎగ్జాంపుల్స్. అందుకే నా ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా ఉంటే ఏంటి పరిస్థితి అని ఒక సినారియో అలా క్రియేట్ చేశాము. అది ఉపమానం లాంటిది. మావాడు ఇంకా 2nd క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు. ఓకే రైట్, అది మ్యాటర్. 20వ అధ్యాయం 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. టాపిక్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయి. మోరల్ లాలో ఉన్నాం ప్రస్తుతానికి. నైతిక చట్టం 4వ వచనం నుండి, పైన ఆకాశమందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఇదంతా వివరణ విన్నాం నిన్న మనం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని ఆజ్ఞలు అయిపోయాయి ఇక్కడ? 2 అయ్యాయి. మొదటిదేంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, ఏ రూపాన్ని కూడా నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అనేది నిన్న సుదీర్ఘంగా మనం విన్నాం. ఎందుకంటే మనుషుల హృదయాలలో పుట్టిన, మర్చిపోయారా, రోమాపత్రిక 1వ అధ్యాయంలోంచి తీసాం మనం. మనుషుల హృదయాలలో పుట్టిన దురాశలను బట్టి మీరు అందుకోవాలి. వెంటనే చాలా అలర్ట్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. ఒక పాట ఉంటుంది, క్రైస్తవుడా సైనికుడా అనే పాట. సైనికుడు ఎప్పుడైనా తూగుతూ కూర్చుంటాడా? ఆలోచించండి. మెయిన్ గేట్ల దగ్గర లేకపోతే కాపలా కాసే భద్రతా బలగాలు తూగుతూ ఉంటారా? అటెంటివ్గా ఉంటారా? చాలా బలంగా సిద్ధంగా ఉంటారు ఎప్పుడు ప్రమాదం వస్తుందో ఎదుర్కోవడానికి. ఎలాగైతే ఒక సైనికుడు సిద్ధంగా ఉంటాడో, వాక్యం విషయంలో కూడా మన మాటలు, ఈ దేవుని మాటలు మన హృదయంలో అంత అటెంటివ్గా వినాలి. నిన్న చెప్పిన విషయానికి మీరు స్పందించట్లేదు అని అంటే మీరు మీ హృదయంలోంచి దీన్ని లేపేశారు. ఎప్పుడు అవసరం లేదనుకున్నారు. విగ్రహాన్ని చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం. రోమాపత్రిక 1వ అధ్యాయం 24లో, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి అని చెబుతూ 25వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరట. సృష్టమును పూజించి సేవించిరి. ఆకాశానికి మొక్కుతారు, భూమికి మొక్కుతారు. అప్పుడు దేవుడు వాటినే పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసాంగా, ఏమంటాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నన్ను దేవుడు అనట్లేదు, మిమ్మల్ని దేవుడు అంటున్నారు. ఇల్లు
నా ఆజ్ఞలు పాటించట్లేదు, వారి తమ హృదయ దురాశలను ఆధారం చేసుకుని వారికి నచ్చిన వాటిని పూజిస్తున్నారు, వారికి నచ్చిన విధంగా దానిని కొనసాగిస్తున్నారు. కొందరు ఆకారాలను కనపడే విధంగా చేసుకుంటే, కొందరేమో భూమి మీద కనపడే ఆకారాలు కాకుండా కనబడని ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లో ఉన్న దేవుడు కాదని చెప్పేసే వాళ్ళు మరికొందరు. తప్పు. ఇప్పుడు నిర్గమకాండం 20 క్లాస్ స్టార్ట్ అయింది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? కొండ మీద ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలు కింద వింటున్నారు. అందులో ఎన్ని మాటలు చెప్పాడు ఇప్పటి వరకు? 2 చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. 3వది ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నార్త్ ఇండియాలో ఒక పాస్టర్గా పిలువబడుతున్నటువంటి భజేందర్ సింగ్ అనేవి ఒక పాస్టర్, మీకు వార్తల్లో నిన్నటి రోజే వచ్చింది. మనమేమో సౌత్ ఇండియాలో గౌరవ సేవకులు ప్రవీణ్ పగడల్ల గారు నిద్రించారని బాధతో కృంగి ఉంటే, అదే సమయంలోనే నార్త్ ఇండియాలో ఒక పాస్టర్ భజేందర్ సింగ్ అని నార్త్ ఇండియాలో కొన్ని వేల మంది ఫాలో అయ్యే ప్రజలు ఈ వ్యక్తిని నిన్నటి దినాన అరెస్ట్ చేశారు. చెయ్యరాని పనులు చేశాడు ఆ మనిషి అనే విషయం ఇలా చెప్పిన. దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిన్న టచ్ అనే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసాం కొన్ని. ఇలాంటివన్నీ చేసి అసభ్యకరంగా ప్రవర్తించి, మన దేశంలో సౌత్లో ఏమో దుఃఖంలో ఉంటే నార్త్కు సంబంధించి మరొక దుఃఖం మొదలైంది. ఇదేమో ఒక మంచి సేవకుడిని పోగొట్టుకున్నామని, అక్కడేమో దేవుని నామమును వ్యర్థపరుస్తూ ఈ వ్యక్తి అరెస్ట్ కాబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. సంఘ సభ్యులను చేతికి వచ్చినట్లు కొడుతున్నాడు. చేతిలో ఏదో పుస్తకం ఉంటే ఒక స్త్రీ మీద విసిరివేశాడు. ఇలాంటివి ఎన్నెన్నో చేశాడులేండి. 2018లో ఆయన మీద పోలీస్ కేసు పడితే అది నిర్ధారణ అయిపోయి మొత్తానికైతే నిన్న అరెస్ట్ చేయడు. ఏం చెప్తున్నానంటే, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే దానికి షార్ట్కట్లో ఆయనకు యేషు ప్రాఫిట్ అంట ఆయన పేరు. YESHU ప్రాఫిట్. యేషు ప్రాఫిట్. సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు, తనంతకు తాను ప్రకటించుకుని నేనే ఒక ప్రాఫిట్ అని. పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటన అది. ఎన్నయ్యా ఇప్పటికి? 3. 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. ఈ విషయం కూడా నిన్నటి దినాన చూశాను. దేవుడు నరునికి 24 గంటల సమయం ఒక రోజు, అలా 7 దినములు ఇచ్చినట్లుగానే ఆయనేమో ఎక్కువ సమయం తీసుకొని మనకేమో తక్కువ సమయం ఇచ్చినట్లు అలాంటి అవకాశం లేకుండా ఉండటానికి నేను 6 దినాలు కష్టపడ్డా, 7వ దినమున విశ్రమించా. మీరు కూడా మీ పనుల నుండి విశ్రమించండి, ఒక దినం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. మన దేవుడు రెస్ట్ తీసుకున్నాడు అనడానికి అవకాశం లేదు. 6 దినాల్లో పని పూర్తి చేశారు. మనకు అసాధ్యం. 6 దినాల్లో ఏ నిర్మాణం చేయడానికన్నా మనకు చాలా కష్టతరమైనది. కానీ దేవునికి మాత్రం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం నిన్న. 5 రొట్టెలు 2 చేపలు లాంటివి. ఆయన అనుకుంటే అంతెందుకు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు అందరూ కలిసి పడవలో సముద్రం మీద పోతుంటే తుఫాను చెలరేయగానే ప్రభా నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నాం అనేసరికి ఆయన నిద్రలో నుంచి గాలి ఆగు, సముద్రము నెమ్మది నొందు అనేసరికి సముద్రం దెబ్బకేమైపోయింది? అది నెమ్మదిగా. అప్పుడు ఈయన ఎవరో గాలి సముద్రం కూడా ఈయన మాటలు వింటున్నాయన. ఎందుకంటే వాటి యజమాని ఆయనే కనుక, అంత గొప్ప దేవుడు. కాబట్టి 10 ఆజ్ఞలలో మొదటి 4 మనిషి దేవుని ఎడల ప్రవర్తించాల్సిన తీరు గురించి చెబుతోంది. డివిజన్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల యొక్క విభజన. మొదటి 4 ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2, నువ్వు ఏ రూపాన్ని కూడా నువ్వు దేవునిగా విగ్రహంగా చేసుకోకూడదు. 3, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4, విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటించు. ఇలా మనిషి దేవుని ఎడల ప్రవర్తించాల్సినటువంటి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము
నిన్న ఎక్కడైతే నిలిపేసుకున్నామో అక్కడి నుంచి 12వ వచనం నుండి వినండి అందరూ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. ఇప్పుడు ఒక వ్యక్తి భూమి మీద మనుషులతో ప్రవర్తించాల్సిన తీరు, దేవుని యొక్క విషయాలు చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కానీ ఈ లోకం ఎలా పరిచయం చేసింది? తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తీసుకెళ్ళి లాస్ట్లో పడేశాం మనం. కానీ మొదట దేవుడు చెప్పిండేది 10 ఆజ్ఞలలో మొదట నీకు దేవుడు గుర్తు రావాలి. కానీ ఈ లోకానికి పూర్తిగా భిన్నంగా అర్థమై దేవుని తీసుకొచ్చి లాస్ట్లో పెట్టేశాం మనం. తల్లే దైవం, తండ్రే దైవం అనే మాటలు మన సమాజంలో వినపడతాయి. నిజంగా ప్రతి తల్లి దైవమే అయితే పసిబిడ్డలను చెత్తకుండీలు ఎందుకు వదిలేస్తుంది తల్లి? ఆలోచించాలి మనం. అందరు తల్లుల గురించి మాట్లాడలేదు. దేవుడు ఎప్పుడూ మంచోడే. ఒకరోజు చెడ్డవాడు, ఇంకొక రోజు మంచోడు అనేది ఉండదు దేవుని దగ్గర. కానీ భూమి మీద ఉన్నటువంటి తల్లులు చాలా భయంకరమైన పాపాలు. ఈ దేశంలో దేవుడు ఆ సంఘటన గురించి ఎలా తీర్పు జరుగుతుందో ఒక భయంకరమైన సంఘటన మన దేశంలో. ఆ మధ్యలో చెప్పానుగా 2-3 రోజుల క్రితం తన భర్తను చంపి ప్రియునితో భర్తను సిమెంట్లో పూడ్చేసి వెళ్ళిపోయారు డ్రమ్ములో. నన్ను కూడా ఎక్కడ చంపుతారో అని మరొక వ్యక్తి భయపడి తన భార్య వేరే వారిని ప్రేమిస్తుందని మీ ఇద్దరు పెళ్లి చేసుకుని నన్ను బ్రతికించంటారు నాయన అని దగ్గరుండి తన భార్యను ఇంకొక పురుషునికి పూలమాలను మార్చి పెళ్లి చేసి అప్పటికే 2 పిల్లలు ఉంటే ఆ పిల్లలు నేను పెంచుకుంటాను, నువ్వు కావస్తే కానివ్వు అని చెప్పి వాళ్ళిద్దరిని వాళ్ళ ఊరిలో వివాహం జరిపించి పంపించేస్తాడు. మన దేశంలో 2-3 రోజుల క్రితం జరిగింది. నేను ఒక్కడనే చదివానా? మీరు కూడా చదివారా? కాదు, సాక్షులు. అంటే పరిశుద్ధత అనేది రోజు రోజుకి కోల్పోతుంది ప్రపంచం. పరిశుద్ధతను కోల్పోయే కొద్దీ పాపం పండిపోతుంటుంది. ఎప్పుడైతే పాపం పండుతూ ఉంటుందో పాపము వలన వచ్చు జీతం దేవుని వాక్యము సజీవమైనది ఎప్పటికైనా. ఇది జీవం గల మాటలు ఇవి. పాపం పండటానికి ఆ కాలం పడుతూ ఉంటుంది. దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఏమని? ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ప్రజలను హెచ్చరిస్తూ పోతుంటాడు. అలా ప్రజలను హెచ్చరించుచూ పోతున్నా కూడా ప్రజలు అలానే తప్పులు చేసుకుంటూ పోతుంటే చివరికి రోమపత్రికలు ఏం చదువుకున్నా వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడట. ఇందాక చూసాగా ఒక ఎగ్జాంపుల్లో వీడు ఎన్ని రోజులైనా కొడుకు నాన్న అనకపోయేసరికి కొడుకును ఈ వ్యక్తి ఏం చేసేసాడు? వదిలేశాడు. దాట్రా ఇంట్లో నుంచి, నాకు అవసరమే లేదని. చిన్నప్పుడు అంటే మాటలు రాలేదు కాబట్టి ఏదో తెలియలే అనుకున్నా. పెద్దగైన తర్వాత అలానే ఉంటే మ్యాటర్ బికమ్స్ వెరీ సీరియస్. ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఒక మాట అంటాడు. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆదికాండము 15:16. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదంటే వాళ్ళ అక్రమం చేయటంలో మొదలైంది ప్రారంభం. ఎప్పుడైతే అమోరీయుల అక్రమము సంపూర్ణమవుతుందో నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారని చెప్పాడు దేవుడు. అలానే పాపం పండే సమయం చాలా దగ్గరలో ఉందేమో. దేవుడు చాలా ఆయనకున్న గుణాలు ఒకటి ఉంటాయి, దీర్ఘశాంతము అని. ఆ దీర్ఘశాంతం చేత మనుషులను క్షమించి 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 ఆయన తనను తాను అలా ఓర్చుకుంటున్నాడేమో. ఆయన న్యాయాధిపతి. వచ్చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు దేవుడు నేనే వారిని ఏర్పాటు చేశాను. తల్లిదండ్రులను
నీ తల్లి చెప్పు బోధను, నీ తండ్రి ఉపదేశం నుండి నువ్వు దూరం అవ్వకు అని పిల్లలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. అసలు ఈ 10 ఆజ్ఞలలో మొదట 4 దేవునితో నీ రిలేషన్షిప్ ఎలా ఉండాలని చెప్పిన ఆయన వెంటనే తీసుకున్నాడు, నా తర్వాత స్థానంలో నీకు ఇదిగో తల్లి తండ్రి, తల్లి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించడం అంటే, మా నాన్నగారు వస్తున్నారండి, నేను మార్కెట్లోకి వెళ్ళి పూలమాల పట్టుకొచ్చానండి, మెడలో దండేస్తానండి మా డాడీకి అని చెప్పి అలా తండ్రిని అందరి ముందు చేసిన తర్వాత ఆ తర్వాత వెనకల నుంచి తండ్రికి అసహ్యమైన పనులన్నీ చేసుకుంటూ చెడ్డ పేరు తీసుకొచ్చి, ఇదంతా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ అంటారు వీటన్నిటిని. ఏదైతే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉందో, తల్లిదండ్రులను గౌరవించకపోతే బ్రతుకెందుకు భూమి మీద. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సెలవిస్తూ, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. ఆస్తుల కొరకు తల్లిదండ్రులను చంపేసి ఆస్తులు తీసుకునే సమాజంలో మనం నివసిస్తున్నాం. ఇవన్నీ మోరల్ లాస్. ఇది కేవలం ఇశ్రాయేలీయుల జాతికి సంబంధించినది మాత్రమే కావు ఇవి. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందే. ఆ తర్వాత 13వ వచనం, నిర్గమకాండం 20:13, తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత వెంటనే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం, నరహత్య, వీటి గురించి డెఫినేషన్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. పాత నిబంధనలో నరహత్య చేయవద్దు, పాత నిబంధనలో వ్యభిచరింపవద్దు, చేస్తే పాపం. అది ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడిన 10 ఆజ్ఞలలో ఒకటి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన చాలా చిన్నగా ఉందిలే, తక్కువ ఉందిలే అని అనుకుందామా, లేకపోతే అందులో మాట ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:21, నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అసలు అక్కడ మ్యాటర్ ఏం చెప్తున్నాడంటే, నరహత్య చేస్తేనే నేను నిన్ను తీర్పులోకి తీసుకొస్తాను నువ్వు అనుకుంటున్నావు కదా, నీకు అదుపు లేనంత కోపం నీ సహోదరుని మీద. అక్కడ చూడండి ఎలా ఉందో, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద, క్రింద ఫుట్నోట్లో, నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థునా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. అసలు నీ ఊహలు, నీ మాటల్లోనే నా సహోదరుని ద్వేషించాలి, నా సహోదరునికి హాని కలిగించాలి అనే ఆలోచనే రాకూడదట. అందుకే ఆజ్ఞల్లో ప్రధానమైన వాటిలో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని చెప్పి వెంటనే ఇంకొకటి తీస్తాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. అలానే 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన. అందుకే లాస్ట్ సండేనా అంతకుముందు మనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. ఏమిటా బహుఘోరమైన వ్యాధి? పాపం చేయాలనే ఆశ పుడుతూ ఉంటుంది. దాంట్లో పాపం చేయాలనే ఆశ పుడుతున్నప్పుడు దానినే నేరంగా పరిగణిస్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సోడస్ అండ్ మాథ్యూస్, ఆర్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న తేడా ఏంటంటే, అక్కడ చేస్తే నిన్ను తీర్పులోకి తీసుకొస్తున్నాడు, అక్కడ చేస్తే
ఇక్కడ చిస్తే. ఏమి చిస్తే? అదే అది మ్యాటర్. అక్కడ చేస్తే నువ్వు నేరస్తుడు, ఇక్కడ నువ్వు ఆలోచిస్తేనే. అక్కడ చేస్తే చితిమంటల్లోకి, ఇక్కడ చిస్తే చితిమంటల్లోకి. ఏంటి చితిమంటలు? అయిపోయింది, అవుట్. ఆలోచిస్తేనే అంటే ఇప్పుడు దేన్ని కాపాడుకోవాలి మనము? హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది. చాలా ఇల్లులు నిర్మించేటప్పుడు పెద్ద ఇంటిలో చిన్న గది పెట్టింటారు. దేని కొరకు? వారికి తెలియదు కనుక చిన్న గది పెట్టి దాంట్లో పెట్టింటారు. మనతో మాట్లాడుతున్నాడు, నీవే నా ఇల్లు, ఈ చిన్ని హృదయంలో నాకు నీవు స్థానం ఇస్తావా? విల్ యూ గివ్ ఎ రూమ్ ఫర్ మీ ఇన్ యువర్ హార్ట్? ద క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్ టుడే. ఇక్కడున్న మనందరికీ క్వశ్చన్ ఇది. ఈ చిన్ని హృదయంలో అంత గొప్ప దేవుడు ఇలా ఒదిగిపోవాలని సృష్టికర్త మరియమ్మ గర్భాన అలా ఒదిగిపోయాడు ఆయన. అదే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నేను ఉండాలనుకుంటున్నాను. నేను ఉంటే నువ్వేం చేయవో తెలుసా? పాపం చేయాలని ఆలోచించావు. చేస్తే నేరస్తుడు, అది పాత నిబంధన. చిస్తే నేరస్తుడు, క్రొత్త నిబంధన. ఏం చిస్తే? కొత్తగుంది పదం అనుకునేది ఇది. ఆలోచిస్తేనే. కీర్తనలు 119 11వ వచనం. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎక్కడుండాలట వాక్యం? హృదయంలో. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాట్ ఇస్ జాయ్ దేవునితో ఉంటే. వచ్చేద్దాం ప్రియులారా, నిర్గమకాండం 20 15వ వచనం. దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. మనం ఇల్లు ఆశించంగానే ఆ ఇంట్లో ఉన్న వాటిని ఆశిస్తుంటాం. ఇదో సమస్య. ఎవరైనా పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఓ మంచి వస్తువు చూశాం. ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూడా అలాంటిదే ఉండాలి అని స్తోమత లేకపోయినా దాని గురించి తెచ్చిపెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళ జీవితం నేను ప్రత్యక్షంగా చూశాను. చెల్లి బాగా ధనవంతుడుగా ఉన్న వ్యక్తికి ఇవ్వబడినప్పుడు చాలా బంగారు నగలు, మంచి ఇల్లు అన్ని దాంట్లో కూర్చోబెట్టడం అని బాగానే ఉంది. నా చెల్లి ఆ స్థాయిలో ఉంటే నువ్వు నన్ను ఎందుకు అలా పెట్టట్లేదు? నాకు బంగారం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని. ఇతనేమో ఒక చిన్ని ఉపాధ్యాయుడు టైప్, చిన్న ఉద్యోగం. భార్య పోరు భరించలేక ఒకనాటి టీచర్ నేటి చీటర్గా మారిపోయాడు. భార్య యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఏవేవి తలపించేది లేదు. ఇవన్నీ సంపాదించాలంటే నేను టీచర్ ఉద్యోగం చేయకూడదు, చీటర్ ఉద్యోగం చేయాలని చెప్పేసి దోపిడీలకు, దొంగతనాలకు, వాటికి వీటికి అలవాటు పడి చివరికి కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. అందుకే బైబిల్ చెబుతుంది హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 13:5లో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అదే చెప్తున్నాడు 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. దేవుడు ఇన్ని విషయాలు చెప్తున్నాడంటే ఆలోచించండి ఒకసారి. వారి హృదయం అంతా దేంతో నిండుకుంది? వీటన్నిటితో నిండుకొని ఉంటేనే ఈ విషయాలు చెప్తున్నాడు. అరే ఎవరో చంపేద్దాంలే ఆలోచించింటారు వీళ్ళు, అందుకే నరహత్య చేయవద్దని చెప్పాడు. ఏదో వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి, వాళ్ళ గుడారంలో. అప్పుడు అంతా అరణ్యంలో తిరుగుతున్నారు కదా. అరణ్యంలో తిరిగేటప్పుడు వారి ఇంట్లో ఏవో ఎక్కువ వస్తువులు ఉన్నాయి, వాళ్ళు నిద్రపోయేటప్పుడు లోపలికి వెళ్దాం పదా, ఇంటిని దోచుకుందాం పదా, అది దొంగిలవద్దు. వారు ప్రయాణాలు చేస్తుండగా
తల్లిదండ్రులను అవమానపరిచే వాళ్ళు తిరుగుతున్నారేమో. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆయుష్ ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. ఒక కండిషన్ చెప్పాడు ఇక్కడ. ఇది చాలా మనకు భయం కలిగించే కండిషన్ ఇది. భూమి మీద ఎందరూ తమ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు. సన్మానించకపోతే ఆయుష్ తీసేస్తానంటున్నాడు. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? తల్లిని తండ్రిని సన్మానించకపోతే దాని యొక్క కంట్రోల్ సిస్టమ్, మనిషి మనుగడ భూమి మీద ఎవరి చేతిలో పెట్టుకున్నాడంటే దేవుని చేతిలో పెట్టుకున్నాడట. ఎవరైనా మంచి తల్లిదండ్రులు కలిగి ఉండి వారికి అవిధేయులుగా పిల్లలు జీవిస్తుంటే ఆ పిల్లల జీవితం తాత్కాలికమైపోతుందట. ఆయుష్ను తగ్గించేస్తాడట. అంటే భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మనిషి తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది పరలోకమందున్న దేవుడు గమనిస్తున్నాడు. అక్కడ నువ్వు ఒక్కసారి ఎదురు తిరిగినా ఆ ఎదురు తిరిగిన దాని కారణాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీరుస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది చూడండి. యు నీడ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అనే విషయం. తల్లిదండ్రులను సన్మానించకపోతే వీళ్ళకంటే ముందు ఎవరు దిగుతున్నారట? దేవుడు దిగి నీ ఆయుష్ను కొంచెం ఏంటి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆయుష్ను తగ్గించేస్తున్నాడు పూర్తిగా. మేము పెద్దవాళ్ళంలే, మేము ఇప్పుడు పిల్లల స్టేజ్లోంచి దాటి వెళ్ళిపోయాము అని ఒకవేళ పెద్దవాళ్ళు అనుకుంటుంటే, ఈ పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలే. మన తల్లిదండ్రులకు మనం చిన్నపిల్లలమే. ఈ జీవిత ప్రయాణంలో ఒకవేళ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండొచ్చు, మనకు కూడా పిల్లలు ఉండొచ్చు, ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు వచ్చిండొచ్చు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రులను అవమానపరిచుంటే, ఇప్పుడు వాళ్ళు ఇంకా బ్రతికుంటే ఆలస్యం చేయకుండా వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర చేసిన తప్పిదాలు, అతిక్రమములు వెళ్ళి ఆ రోజు పలానా రోజు నీ విషయంలో నేను ఇలా ప్రవర్తించాను నాన్న, నీ విషయంలో ఇలా ప్రవర్తించాను మమ్మీ, ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఎంత పెద్దోడువైనా సరే, నీ వయసు 60 కావచ్చు, 50 కావచ్చు, 40 కావచ్చు, 70, 80 కావచ్చు, ఒకవేళ నీ తల్లి తండ్రి ఇంకా బ్రతికే ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం చాలా మంచిది. వాళ్ళు ఒకవేళ లేరనుకోండి, కోల్పోయామనుకోండి, కోల్పోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయింటే ఇంకేమీ చేసేది లేదు, తలుపు వేసుకొని ఒంటరిగా మోకాళ్ళు ఉన్నాయి, నా తల్లిదండ్రుల విషయంలో నేను ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించు దేవా అని దేవుని దగ్గర మన అతిక్రమంలో ఒప్పుకోవటం చాలా మంచిది. చేద్దామా? ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే వారి విషయంలోనే కాదు, తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు, వాటిని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వచ్చేద్దాం 18వ వచనం లేదా 17 నుండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అంత భయం వస్తుంది వారికి. దేవుడు ఒక వ్యక్తికి రివీల్ చేస్తేనే ఆ విషయాలు అర్థమవుతాయి, లేకపోతే ఓన్లీ శబ్దాలు భయపడిపోతున్నాం అనే అవి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోతారేమో. ఎందుకంటే మత్తయి సువార్త 3లో కూడా, మత్తయి సువార్త 3లో 17వ వచనంలో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఆ తర్వాత మత్తయి సువార్త 17, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది మనకి. మత్తయి సువార్త 17 5, 6, 7 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 17 5, 6, 7 వచనాలు. అతను ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని
బోర్లబడి మిక్కిలి భయపడగా, అంటే ఈ చెవులు తట్టుకోలేకపోతున్నాయి ఆ శబ్దం, దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం అంత గంభీరంగా. ఆయన మేలు చేయడానికి వచ్చినప్పుడే, నిన్నటి మ్యాటరే మళ్ళీ రిపీట్ అవుతుంది మనకు. ఆయన ఈ నెమ్మది, సమాధానం, శాంతి ఇలాంటి స్థితిలో వచ్చినప్పుడు మాట్లాడితేనే శబ్దాలకు తట్టుకోలేకపోతే, ఆయన నిజంగానే తీర్పు తీర్చడానికి కూర్చుంటే ఎవరు తట్టుకోగలరు ఆయన సింహాసనం ఎదుట? ఆ భయం మనకు రావాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 19వ వచనం, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఈ శబ్దాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మీరు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి జరుగుతున్నాయి. మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసానని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. ఈ మంటి బలిపీఠమే రాబోయే కాలంలో యేసు ప్రభు కల్వరి కొండ మీద బలి కాబోయే ఈ భూమి అనే ఈ బలిపీఠం. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఏం చెప్తున్నాడు ఇక్కడ 24వ వచనంలో, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. మీరు నాకు అర్పించాలనుకుంటే అలాంటి బలిపీఠం చేయండి, మీకు ఇష్టమైనట్లుగా కాదు. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. అంటే సుత్తి, ఉలి తీసుకొని దాన్ని చెక్కుతూ రాళ్లను ఒక రూపంలోకి తీసుకొచ్చి అలాంటి బలిపీఠం కట్టకండి. ఓ బలిపీఠం చూపించండి మా, నిన్న పంపించాను నేను మీకు, రాజు బలిపీఠం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు, నీవు బలిపీఠం చేసేటప్పుడు రాళ్లతో చేసేపాటైతే మీరు వాటిని మలిచిన రాళ్ళు అంటే ఏంటి? ఒక పెద్ద గ్రానైట్ రాయిన్ లాంటిదో తీసుకొని దాన్ని సుత్తి, ఉలి తీసుకొని ఒక రూపంలోకి తీసుకొచ్చి అలా చేయకుండా, ఉన్న ఆ రాయి ఏ రూపంలో ఉంటే అలాంటి రూపంతోనే పనిముట్టు తగలనివ్వకుండా ఆ బలిపీఠం చేయండి. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అలా ప్రాచీన కాలంలో మీరు కూడా అక్కడెక్కడైనా చూసిండొచ్చు, ఎక్కడైనా పల్లెటూర్లలోనో అడవుల్లోకి అట్లా పోయినప్పుడు ఇలా రాళ్ళన్నిటినీ ఇట్లా పెట్టి ఏర్పాటు చేసిన స్థలాలు మనకు కనబడుతుంటాయి. ఎందుకు మలిచిన రాళ్ళు దేవుడు అసహించుకుంటున్నట్టు? వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుంది. రాయిని సుత్తి, ఉలి తీసుకొని చేస్తే ఒక రూపంలోనికి దీన్ని మార్చుకోవచ్చు అనే ఆలోచన కలిగి రాయిని మళ్ళీ ఇంకా దేంట్లోకి మార్చుకుంటారు? వీళ్ళు విగ్రహంగా మార్చేస్తారు. అందుకు ఎలా ఉంటే అలా పెట్టి మీరు దాని మీద బలిపీఠంగా చేసేసేయండి. నేను ఇవ్వమని అడగట్లేదు, మీరు బలి ఇవ్వాలనుకుంటే ఇలాంటివి చేయండి. మరియు నా బలిపీఠము మీద లైట్ ఆన్ చేయండి అన్న పర్లేదు. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వం కనబడక ఉంటున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు, మెట్లు చేసి ఎక్కకూడదు, కింద నిలబడి చేసేసేయండి బలిపీఠం మీద బలి. ఇవన్నీ మోరల్ లాస్, నైతిక ఆజ్ఞలు, కట్టడలు. వీటిని పాటించాలి.
21వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు సివిల్ లా స్టార్ట్ అవుతాం. జ్యుడిషియరీ చెబుతున్నాడు దేవుడు మోషే గారితో, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడకున్నా. అసలు ఈ దాసుడేంటి, హెబ్రీయుడేంటి? వీళ్ళు దాసత్వం విషయంలో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. స్లేవరీ విషయంలో, సర్వెంట్స్ విషయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చారు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు దాసగృహంలో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? మీతో భయంకరంగా వెట్టి చాకరీ చేయించుకున్నారు. ఎన్ని రోజులు చేయించుకున్నారు? కొన్ని సంవత్సరాల కొద్దీ ఏకదాటిగా చేయించుకున్నారు. మీకు అలా అలవాటైంది కాబట్టి మీ దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత మీలో ఎవరికైనా రుణపడి ఉంటే, అప్పులు తీసుకొని చెల్లించలేకపోతే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అప్పు మేము తీర్చలేకపోతున్నాము, మీ దగ్గర మేము దాసులుగా పనిచేయడానికి సిద్ధమవుతున్నాం అని నీ ఇంట్లో వాళ్ళంటే ఇశ్రాయేలీల కుటుంబాల్లోనే ఎవరైనా దాసులుగా వచ్చి మీ దగ్గర ఉంటే వారితో మీరు పని చేయించుకోవాల్సినటువంటి కాలం 6 సంవత్సరాలు. 7వ సంవత్సరం వాళ్ళని విడిచిపెట్టండి, స్వతంత్రులుగా చేసి పంపించేసేయండి. వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చింటే ఒంటరిగానే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీ దగ్గరకు వచ్చేటప్పుడు తన భార్య బిడ్డలతో వచ్చింటే, వానికి భార్య ఉండినట్లా వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. వచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పని చేస్తాము అప్పు తీరేంత వరకు అనుకుంటే నువ్వు 6 ఏళ్ళు చేయించుకో, 7వ సంవత్సరం పంపించేసేవాళ్ళని. 4వ వచనం, ఒకవేళ వివాహం కాకుండా వచ్చాడు, నీ దగ్గర 6 ఏళ్ళు ఉన్నాడు, నీ మంచితనం అంటే దాసునిగా అతని మంచితనం చూసి నువ్వే నీ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఒక స్త్రీనిచ్చి అతనికి భార్యగా ప్రదానం చేశాడు. 2 వేరువేరుగా కనబడుతున్నాయి. ఇది సివిల్ లా. అదంతా అసలు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చూస్తున్నాం మనం? ఇవన్నీ వింటుంటే అసలు ఏందబ్బా మ్యాటర్ ఈరోజు అనుకోవచ్చు. ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఏమిటది? ఫస్ట్ మోషే గారిని పుట్టించాడు, నంబర్ 1. ఆ తర్వాత మోషే గారిని సిద్ధపరిచాడు. దేవుడు ఎంత పగడ్బందీ ప్లాన్తో చక్కగా అన్నిటినీ వరుస క్రమంలో క్రమబద్ధంగా నడిపించుకుంటూ వస్తున్నాడు చూడండి. మోషే గారిని సిద్ధపరిచిన తర్వాత పనుంది నాయన, నా ప్రజలందరినీ ఐగుప్తులో నుండి బయటికి తీసుకురా, సీనాయి పర్వతం దగ్గరకు తీసుకురా. వచ్చారు. ఐగుప్తులోనే ఉంటే వీరికి ఇవన్నీ నేర్పించడానికి ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం అవ్వదు. ఎందుకు? ఫరో అతని ప్రజలు వీరిని ఇబ్బంది పెట్టి ఇటుకలు తయారు చేయండి అని పనిలో కూర్చోబెడుతున్నారు. అప్పుడు దేవుని మాటలు ఎక్కడే ఉంటారు వీళ్ళు? అందుకు ఐగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చి సీనాయి పర్వతం దగ్గర మీరు కొంచెం విడసిరి అనే మాట చదువుకున్నాగా. విడసిరి అంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకొని బట్టలు ఉతుక్కొని సిద్ధపడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడతానని దేవుడు తన వాక్యమును యాకోబుకు ఇచ్చాను. ఆ వాక్యం ఇవ్వడానికి వరుస క్రమంలో అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ రావడంలో మనం చేసిన ప్రయాణమే ఈ 19వ అధ్యాయం నుండి 24 వరకు ఆయన కట్టడలు వివరించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి 24వ అధ్యాయం వరకు మనమంతా దేని గురించి వింటుంటాం? మోరల్ లా, సివిల్ లా, సెరమోనియల్ లా, దాంతోపాటు అలా నడుచుకుంటూ పోతుంది ఈ నిర్గమకాండం. అలా వాక్యమునంతా చేతిలో పెట్టిన తర్వాత ఇంకా అంత అయింది ఆయన, ఇప్పుడు నేనేం చేయమంటానో మీరు చేయాలని ఇంకో పనిలోకి దింపుతాడు. అలా క్యాంపస్లో ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఎవరైనా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. దేవుడు కూడా దారి పొడుగునా వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వచ్చాడు. ఏం ఎగ్జామ్స్ పెట్టాడు? నీళ్లు దాహం అయితే నన్ను అడుగుతారో లేదో, ఆహారం అవసరమైతే నన్ను అడుగుతారో లేదో. ఆ ఎగ్జామ్స్లో ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా, పోనీలే అని వాళ్ళని పాస్ చేసుకుంటూ వచ్చాడు. అదే మనం నర్సరీ ఎల్కేజీలో ఫెయిల్ అయినా కూడా ముందుకు వస్తాం చూసారా, ఆ టైప్ అనమాట. ఇది కూడా అంతే. 10th క్లాస్ వరకు ప్రమోషన్ మీద మనం ఎలా మూవ్ అయిపోతుంటామో అలా జరిగిపోయిందని. అప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు నా విషయాలన్నీ చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా వినండి అని 20వ అధ్యాయంలో ఒక టాపిక్ కంప్లీట్ చేశాడు. ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఎలాగైతే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతామో, వార్తాపత్రికలు చదివేటప్పుడు మెయిన్ అంతా పొలిటికల్కి సంబంధించి ఒకటి ఉంటుంది, పేజ్ తిప్పితే ఇంకొకటి ఉంటుంది, పేజ్ తిప్పితే ఇంకొకటి ఉంది. అలా దేవుడు పూర్తి చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు కొంచెం అలసిపోయారని అర్థమవుతుంది.
20వ అధ్యాయం అయిపోతే పంపించేశాడు అనుకున్నాను. ఈయన పోయి 21లోకి ఎంటర్ అయిపోయాడే అని మీరు అనుకుంటున్నారని నాకు అనిపించి ఇంతటితో ఈరోజు ధ్యానాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. వారమంతా విన్నాం, మళ్ళీ వినాల్సి వస్తుంది. ఈరోజు కూడా మళ్ళీ రేపు కూడా ఈయనదే వినాలి, ఆదివారం రోజు అన్నట్లు అలసిపోయిన ముఖాలు కనబడుతున్నాయి. ఇది నిజమో కాదో నాకైతే తెలియదు, నాకు అలా అనిపించింది. అందుకు ఇంతటితో ఆపేస్తున్నాను. మిగిలిన విషయాలు మనం సోమవారం చూద్దాం, మండే చూద్దాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన వాక్యం మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని, ఇది దేవుడు ఉపదేశిస్తున్న ఉపదేశం మా హృదయంలో భద్రపరచుకోవాలి అని భయము భక్తితో మేము హృదయంను కాపాడుకున్నట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తూ, హృదయంలో మీకు చోటునిచ్చి మేము పాపం చేయకుండా ఉండేలాగున జాగ్రత్త పడుటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.